చెట్లు పెట్టి పెట్టి నాకు ఈ మధ్య తెలివి ఎక్కువ అవుతుంది గైస్. ఇవి చూడండి, రూట్స్ ఏమో పైనకి పెట్టినా సీడ్ ఏమో కింద ఉంది. సో లాస్ట్ టైం మనము డేట్స్ పెట్టినాం కదా, అండ్ దిస్ ఇస్ ద యాక్చువల్లీ సెకండ్ బ్యాచ్ గైస్. ఫస్ట్ బ్యాచ్లో మీకు చూపెట్టినా కదా, అదే ఉల్టా పెట్టినాము. రూట్స్ ఏమో పైన మట్టి మీద పెట్టేసి లోపలనేమో సీడ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ యూ చూసేసి కమెంట్ చేసిర్రు, యూ గైస్ ఆర్ వెరీ స్మార్ట్. యాక్చువల్గా మీ దగ్గర నుంచి ఐఎమ్ లెర్నింగ్ అ లాట్. అట్లా పెట్టొద్దక్క, రూట్స్ కూడా మొత్తం దాని లోపల ఉండాలి. వైట్గా కనిపించేవి రూట్స్ అనే చెప్పారు. మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు అవి రూట్స్ అని, అండ్ అట్లా పెడతారు అని చెప్పేసి. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ గ్రోయింగ్ డేట్స్ అనమాట. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇవి మనము ఇంకొక బ్యాచ్ కూడా పెంచుతున్నా అని చెప్పేసి మీకు చెప్పినా కదా, సో అవి కూడా సేమ్ టిష్యూలో పెట్టేసి నేను పెట్టి వదిలేసిన గైస్. ఆల్మోస్ట్ ఒక 3 weeks అట్లనే వదిలేసిన తర్వాత దాని లోపల అవి విచ్చల విడిగా పెరిగిపోతుంది. లిటరల్గా ఇట్లా నూడిల్స్ లాగా పెరుగుతున్నాయి అనమాట. సో ఐ థాట్ అవి ఇంకా షిఫ్ట్ చేయాలి, లేకపోతే అందులోనే చెట్లు పెరిగేసి డేట్స్ కూడా పెరిగేటట్టు ఉన్నాయి అని చెప్పేసి. ఇదేమో ఈ టబ్బులో యాక్చువల్గా మేము పాలకూర పెంచినాం అనమాట సీడ్స్ నుంచి. అవి ఒక 15 times కట్ చేసి కూరలల్లో సాలడ్స్లలో అట్లా వాడేసుకున్నాము. సో అది ఇంకా తీసేసి పడేయడమే, అది ఇంకా పెరుగుతలేవు పాలకూర లీవ్స్ అని చెప్పేసి అదంతా క్లియర్ చేసేసి ఈ డేట్స్ ఈసారైనా కరెక్ట్ పెట్టినా అని అనుకుంటున్నా. వాట్ డూ యూ థింక్ గైస్, కరెక్టే పెట్టినానా లేదా? ఈసారి కూడా తప్పు పెట్టండి, ఏం లేదు ఇజ్జత్ పోతుంది మీ అందరి ముంగట. సో ఇది ఇట్లా పెట్టేసి వదిలేసిన అనమాట. ఇంకా చూడాలి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లీవ్స్ టు స్ప్రౌట్. యాక్చువల్గా అప్డేట్ ఇస్తా, ఛానల్ మీద 2 కన్లేసి ఉంచండి.